నేను చెప్పిన ఏవి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తే, పవన్ కళ్యాణ్ గారు నా ఏవి వింటూ, నేను చెప్పే వాయిస్ వింటూ, ఏంటి ఇతను అంటే నేనే చాలా గొప్పగా చెప్తున్నాను, దీనిని బ్రైట్గా చెప్తున్నా, చెప్పే ఆ విషయానికి ఆయన సిగ్గుపడిపోయారు. అంటే ఆయనకు ఆ పొగడతలో ఇష్టంగా ఉండదు కదా, ఆ రాసిన ఆయన అలా రాశారు. కొండంత శిఖరం పవన్ కళ్యాణ్, ఎగిసిపడే సముద్ర కెరటం పవన్ కళ్యాణ్ అని చెప్తుంటే ఫొటోస్ వస్తున్నాయి. ఆయన సిగ్గుపడిపోతున్నారు, ఏంటిది బాబు ఇదేప్పుడు ఇలా చెప్తున్నాను నా గురించి. ఆ తర్వాత ఆ విషయం నేను ఆయనకు కూడా తెలియజేశాను. అది మీరు చెప్తారా అని. నేనే సరిగ్గా చెప్తానండి. ఆ టైంలో నేను వాయిస్ని యాక్ట్ చేస్తాను, వాయిస్తో మాట్లాడిస్తాను అని చెప్పాను. అలా చాలా ఏవీలు చెప్పున్నాను. చాలామంది అప్రిషియేషను. నేను ఫిల్మ్ జర్నలిజం చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా సందర్భాలు, మీరు చాలా యాడ్స్, కమర్షియల్ యాడ్స్, అవన్నీ కూడా నేను చెప్పినవే. శ్రీ చైతన్య, నారాయణ, సంచలనం, అవన్నీ నేను చెప్పినవే. ఇంకా ఎన్ఆర్ఐ అకాడమీ అని స్కూల్ యాడ్స్ చాలా అనమాట. ఆర్సిఎం రాజు గారు అనే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు, ఆయన తర్వాత ఆల్మోస్ట్ చాలా వరకు నేనే చెప్పినవే. ఆ ఏవీలు కూడా మంచి పేరు తెచ్చిపెట్టినాయి.